టు జెడ్ ఈవెంట్ అండ్ క్రియేషన్స్ వారికి వచ్చాను. ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను బాగున్నాను. ఈరోజు బతుకమ్మ ఈవెంట్కి వెళ్తున్నాను. ఈ ఇయర్ బతుకమ్మ 9 days వీలైనంత వరకు క్యాప్చర్ చేసి వ్లాగ్ షూట్ చేసి యాజ్ ఎ మెమొరీగా ఉంచుకోవాలని చాలా అనుకున్నాను. కానీ ఫస్ట్ డే బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మను బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. అది ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో వెళ్ళి చూడండి. ఆ రోజు వెళ్ళాను, చాలా హ్యాపీ. అండ్ మళ్ళీ మధ్యలో అటుకుల బతుకమ్మ అండ్ ముద్దపప్పు బతుకమ్మ రోజు వెళ్ళలేదు. ఈరోజు నానబియ్యం బతుకమ్మ రోజు A to Z ఈవెంట్ వాళ్ళు హన్మకొండలో ది బిగ్గెస్ట్ ఈవెంట్, ఫస్ట్ టైం హన్మకొండలో ఇలా సెలబ్రేట్ చేస్తున్నారని తెలిసి ఈవెంట్కి వెళ్దామని వెళ్ళాను. ఇంకా అక్కడికి ఓన్లీ వీసీ చంద్రబాబు కూడా వస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ హన్మకొండలోనే ఫస్ట్ టైం A to Z ఈవెంట్ వాళ్ళు చేస్తున్నారు. తను ఆసిఫ్ గారు అంటే ఆ నేమ్లో తెలుస్తుంది కదా. అందరు అనుకుంటారు బతుకమ్మ అనేది కేవలం హిందువులదే అనుకుంటారు. అది కాదు, బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచులది. వాళ్ళలోనే ఎక్కడ చేసుకోరు, ఓన్లీ మన తెలంగాణలోనే పువ్వులని దేవునిలాగా పూజిస్తారు. ఎవరైనా దేవిని పూజించాలంటే వాళ్ళు ఎక్కడైనా పువ్వుతోటి అండ్ పాటలతోటి ఇంకా వేరే అన్నిటితోటి పూజిస్తారు. కానీ పువ్వులనే దేవునిలాగా ఇట్లా దేవతలాగా పూజించేది ఓన్లీ మన తెలంగాణలో. అది మన ఆడపడుచులు. అప్పుడు తెలంగాణ పోరాటంలో బతుకమ్మ అనేది ఒక కీలక పాత్ర వహించింది. అంటే బతుకమ్మతోటి మాకు తెలంగాణ కావాలని ఆడవాళ్ళు కూడా ఎక్కువ పోరాటం చేయడం అవి చేసింది. బతుకమ్మ తెలంగాణ వచ్చిన తర్వాతనే మనం ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాను. వేరే ఖండాలు అండ్ దేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఈ పండుగని మన వాళ్ళు అక్కడ చేసుకుంటారు, అంతే తప్ప ఇంకెవ్వరు ఈ పండుగ చేసుకోరు కదా. అయితే చాలామంది అనుకుంటారు హిందువుల పండుగ అని. హిందువుల పండుగ ఓన్లీ తెలంగాణ ఆడపిల్లలది. మనం ఇక్కడ తెలంగాణలో ఉన్నా, లేకపోతే వేరే రాష్ట్రంలో ఉన్నా, ఇంకా వేరే దేశంలో ఉన్న వరల్డ్ ఎక్కడున్నా కానీ ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఈ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. మన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. సో అందరు బతుకమ్మలు తీసుకురాలేదు, ఓన్లీ 4 బతుకమ్మలు, అది పెద్ద బతుకమ్మలు. నేను పిక్స్ పెడతాను చూడండి. ఆల్రెడీ ఇన్స్టాలో నేను షేర్ చేయడం జరిగింది. పిక్స్ రాగానే షేర్ చేశాను. ఎందుకంటే ఏమైనా వీడియో తీస్తే ఇన్స్టాలో పోస్ట్ చేస్తేనే ఆ వీడియో తీసాననే తృప్తి అనిపిస్తుంది నాకు. ఇన్స్టాలో పోస్ట్ చేసిన తర్వాత వీళ్ళు చూసుకొని ఎడిట్ చేసి ఇట్లా యూట్యూబ్లో పెడతాను, అంతే. ఎవరైనా అట్లా చేస్తారని అనుకుంటా. మీరు ఎట్లా చేస్తారనేది నా కామెంట్లో చెప్పండి. తర్వాత ఇట్లా ఈవెంట్ బతుకమ్మలు అందరూ తీసుకురాలేదు. ఈవెంట్ వాళ్ళే 4 బతుకమ్మలు ఇట్లా స్టేజ్కి రైట్ సైడ్ 2 అండ్ లెఫ్ట్ సైడ్ 2 అట్లా పెద్ద సైజులో చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ పిక్స్ ఈ వీడియోలో షేర్ చేస్తా చూడండి. అండ్ ఆ బతుకమ్మల దగ్గరే అందరూ బతుకమ్మ పాటలకి అండ్ మధ్యలో దాండియా సాంగ్స్ కూడా పెడితే వాటికి కూడా మంచిగా అందరూ ఆటపాటలతో ఫుల్ హ్యాపీగా టైం స్పెండ్ చేశారు. V6 యాంకర్ చంద్రవ్వని అయితే నేను చూసి అసలు గుర్తుపట్టలేదు. తను యాంకరింగ్ అంటే
టీవీలో కంటే బయట చాలా బాగుంది, చాలా యంగ్గా చాలా బాగుంది. ఫస్ట్ చూడగానే గుర్తుపట్టలేదు, తర్వాత అనిపించింది ఓ తనే కదా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది, నాకు బాగా నచ్చింది. అంటే మనం రోజు నేను ఆల్మోస్ట్ డైలీ అని కాదు కానీ 2 డేస్కి అట్లా ఒకసారైనా కంపల్సరీ V6 న్యూస్ చూస్తా. అతను చూస్తే అక్కడ న్యూస్లో కంటే బయట బాగున్నారు. అంటే అందులో వాళ్ళ చంద్రవ్వ అవ్వలాగా అనిపించాలని అట్లా రెడీ చేస్తారు కావచ్చని తనను చూసిన తర్వాత అనిపించింది. మళ్ళీ న్యూస్ చూసినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈవెంట్ల దగ్గర తను ఎట్లుంది, న్యూస్లో ఎట్లా వస్తుందో చూద్దామని అతను అంతసేపు బతుకమ్మ దగ్గర సాంగ్స్కి డ్యాన్స్ చేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకునే టైంలో తను స్టేజ్ పైన ఉంటే చాలాసేపు వీడియో తీసిన. ఎందుకంటే కంపేర్ చేయొచ్చు. అస్సలు అంటే నేను గుర్తుపట్టలేదు అసలు. చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది, చాలా బాగుంది. బయటనే ఈవెంట్ ఫుల్ సక్సెస్ అయింది. ఎంతమంది వస్తారు అనుకోలేదు. ఎంత మంచిగా నీట్గా ఎవరికి ఎంత డిస్టర్బెన్స్ లేకుండా ఎంత బాగా జరిగిందో. మరి V6 ఫేమ్ చంద్రబాబుతో పాటు ద టీమ్ మూవీ టీమ్ వాళ్ళు కూడా వచ్చారు. హీరో హీరోయిన్ డైరెక్టర్ గారు కూడా మన ముందుకు విచ్చేశారు. వారు కొద్ది నిమిషాల్లోనే మన ముందుకు విచ్చేస్తారు. వారిని సాధారణంగా ఆహ్వానించుకుంటాం. కొద్దిగా గ్యాప్ ఇవ్వండి, చూడండి, సంతోషపడండి, సంబరపడండి. ఈ యొక్క సంబరాల్ని అందరం కూడా మూట కట్టుకొని వెళ్దాము, డిస్టర్బ్ కాకుండా. ఈవెంట్ జరుగుతుంటే నాకు వీలైనప్పుడు అంటే ఇక్కడ ఈ ఫ్రేమ్ దగ్గర ఎవరైనా తక్కువ మంది ఉన్నప్పుడు వెళ్ళి మంచి ఫొటోస్ తీయడం, అట్లా చాలా ఫొటోస్ ఇక్కడే దిగిన. దాంట్లో కొన్ని ఇందులో షేర్ చేస్తున్నాను, అన్నీ మాత్రం ఆల్రెడీ ఇన్స్టాలో షేర్ చేశాను. ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాకపోతే వెళ్ళి ఫాలో కాండి. ఐడియా వచ్చి అనుష లైఫ్ స్టైల్. అండ్ మీకైతే ఈ పిక్స్ ఇక్కడ నాకు నచ్చిన ఇక్కడ ఫోటో దిగే ఫ్రేమ్ ఇది మీకు నచ్చిందా లేదనేది నాకు కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈవెంట్కి తీన్మార్ వార్తలు న్యూస్ రీడర్ రాధా గారు అండ్ మూవీ ప్రమోషన్ కోసమని హీరో హీరోయిన్ వాళ్ళు కూడా మర్చిపోయారు. వారి పక్షాన ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా హృదయపూర్వకమైన
మళ్ళీ స్టార్టింగ్. వావ్, డాక్టర్ అనితారావు ప్రెజెంట్స్. అనితారావు గారికి ఇచ్చేశారు, మన ముందే విన్నారు. మూవీ ప్రమోషన్ కోసమని మోషన్ పిక్ ఇట్లా ఇక్కడ చూపించడం జరిగింది. ఈ హీరో ఎవరో కాదు, ఈశ్వర్ మూవీలో అతనుగా యాక్ట్ చేసిన అతను ఇప్పుడు ఈ మూవీలో హీరో. ప్రభాస్ గారి ఫస్ట్ మూవీ ఈశ్వర్ మూవీలో అతను ఫ్రెండ్ రోల్లో యాక్ట్ చేశారన్నట్టు. అది మూవీ ప్రమోషన్ కోసమని వాళ్ళు హీరో హీరోయిన్ అండ్ రాధా గారు ఇట్లా అందరు వచ్చిండు. ఆ విధంగా కూడా ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరిగింది అక్కడ ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్లో. తెలుగు యూనివర్సిటీలో ఈ 20 సంవత్సరాలు నేను టీచింగ్లో ఉండి యాక్టింగ్కి డైరెక్షన్కి దూరమయ్యాననే ఒక చిన్న బాధ, నాలో ఒక పర్ఫార్మర్ ఉన్నాడనే విషయాన్ని నేను గుర్తించుకొని ఇవాళ మీ ముందు ద డీల్ సినిమా ద్వారా రావాలని ప్రయత్నం చేస్తున్నాను. అక్టోబర్ 18th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం. హీరో గారు మాట్లాడిన తర్వాత మూవీ గురించి ఇంకా తన ఇలా హీరో తన గురించి అంత స్టోరీ చెప్పిన తర్వాత ఒక సాంగ్ని కూడా అందరికీ చూపించడం జరిగింది. ఆ సాంగ్ ఒకసారి చూపించిన తర్వాత నెక్స్ట్ టైంకి మళ్ళీ హీరోయిన్ అండ్ రాధా గారు కూడా స్టెప్ చేసి అందరిని ఎంటర్టైన్మెంట్ చేశారు. ఈ ఈవెంట్లో బతుకమ్మ అండ్ మూవీ ప్రమోషన్ వల్ల డబుల్ ధమాకాలాగా అందరూ ఫుల్గా ఎంటర్టైన్మెంట్ అయ్యారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. వెళ్ళి ఒక 10 to 15 minutesలో ఈవెంట్ అయిపోతే వస్తాం అనుకున్నాం. అలాంటిది లిటరల్లీ 2.5 hours ఉన్నాం అక్కడ. అంతసేపు కొద్దిసేపు కూడా బోర్ అనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ ఈవెంట్ స్టార్ట్ అయింది, మేము వెళ్ళే వరకు స్టార్ట్ అయింది. ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా కొద్దిసేపటికి వీళ్ళు రావడం, తర్వాత ఇంకా ఎంపీ గారు వరంగల్ ఎంపీ తను వచ్చింది. ఇంకా నెక్స్ట్ ముందు తను కూడా మాట్లాడతారు. అట్లా ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు, చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం ఇంతసేపు ఇట్లా ఈవెంట్లో అనుకున్న టైం కంటే ఇంకెక్కువ టైం ఉండి కూడా కొద్దిగా కూడా బోర్ కొట్టలేదు, మంచిగా అనిపించింది. చాలా బాగా ఈజీగా డ్యాన్స్ హీరోయిన్ అండ్ రాధా గారు చేశారు. ఈ మూవీలో రాధా గారు ఉన్నారంట, తన క్యారెక్టర్ ఏంటో చెప్పలేదు, కానీ హీరోయిన్ అండ్ తను ఈ సాంగ్కి మూవీలో ఉన్న సాంగ్కి కొద్దిసేపు కొన్ని స్టెప్స్ అట్లా వేసిండు. తర్వాత అండ్ అందరూ బతుకమ్మ ఆడడానికి వెళ్ళారు. 4 ప్లేసెస్లో, ఒక ప్లేస్లో హీరోయిన్, ఇంకో ప్లేస్లో చంద్రవ్వ, ఇంకా రాధా గారు, అట్లా అందరూ మంచిగా బతుకమ్మ కాడ పాటలతో మంచి డ్యాన్సెస్, అన్నీ డీజే సాంగ్స్ కాబట్టి అవి సాంగ్స్ డిస్టర్బ్ అవుతాయని ఆ సాంగ్స్ అన్నీ మ్యూట్ చేసి ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను.
బోర్ అనిపించకుండా అప్పుడప్పుడు స్టేజ్ దగ్గర కొంచెం మీటింగ్ లాగా అట్లా మూవీ ప్రమోషన్ అట్లా చేస్తూ మళ్ళీ మధ్య మధ్యలో ఇట్లా సాంగ్స్కి బతుకమ్మ పాటలకి డాన్స్ చేస్తూ కోలాటాలు చేస్తూ ఇట్లా అస్సలు బోర్ కొట్టకుండా మంచిగా ఈవెంట్ జరిగింది. అండ్ ఇక్కడ ఉన్న బతుకమ్మ కంటే ఇంకా ఇక్కడ ఈ బతుకమ్మ పక్కన ఉన్న ఇంకో బతుకమ్మ అయితే చాలా బాగా అనిపించింది. సేమ్ హైట్లో ఉన్నాయి, అన్ని బతుకమ్మలు సేమ్ హైట్లోనే ఉన్నాయి. అయినప్పటికీ ఈ పక్కన బతుకమ్మ పైన లేయర్ కొన్ని వైట్ ఫ్లవర్స్ ఎక్కువ రావడం వల్ల చాలా అట్రాక్టివ్గా అనిపించింది, చాలా బాగా నచ్చింది నాకు. అక్కడ కూడా ఆ బతుకమ్మ దగ్గర కూడా పిక్స్ తీసుకున్నా, అవి ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ చేశాను కూడా. అయితే చూడండి ఎంతమంది ఒక బతుకమ్మ పక్కన ఎంతమంది అయినా బతుకమ్మ ఆడేలాగా. ఎందుకంటే హీరోయిన్ రాధా గారు ఇంకా చంద్రవ్వ వీళ్ళందరితోటి అందరూ బతుకమ్మ పాటలకి స్టెప్స్ వేస్తున్నారు కాబట్టి చాలా ప్లేస్ ఉండేలాగా అరేంజ్ చేశారు, ఎవరి డిస్టర్బెన్స్ కాకుండా. అండ్ హీరోయిన్తో అండ్ రాధా గారితో కొన్ని పిక్స్ తీసుకున్నా, అవి అందులో కొన్ని షేర్ చేస్తున్నాను. చాలా అంటే పిక్స్ తీసుకునే దగ్గర కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా అందరికీ మంచిగా నీట్గా అందరికీ పిక్స్ ఇచ్చారు. నేను జస్ట్ హీరోయిన్తో అలా తీసుకున్నా అంతే. అవి కొన్ని క్లిప్స్ ఇక్కడ షేర్ చేస్తున్నాను. అండ్ ఇలా పిక్స్ తీసుకునే లోపే ఎంపీ గారు కూడా వచ్చేలో తన వర్డ్స్లో తను చాలా బాగా చెప్పారు బతుకమ్మ గురించి. నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఈ యొక్క ఆట చాలాసేపటి వరకు కొనసాగుతుంది, సుమారు 10-11 గంటల వరకు. మీకు యాస్టకు వచ్చేంత వరకు ఈ యొక్క ఆటని ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఓరుగాళ్ళు ముద్దుబిడ్డ, ఓరుగాళ్ళు ఆడపడుచు డాక్టర్ కడియం కావ్య గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరికీ శుభాకాంక్షలు. నమస్కారం అందరికీ కూడా. ఈరోజు 4వ రోజు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ. మనకి 9 రకాల బతుకమ్మ 9 రోజులు చేయడం జరుగుతుంది. బతుకమ్మ అంటే కేవలం తెలంగాణ గడ్డ మీద పుట్టిన పండుగ. మళ్ళా మనము ఎక్కడ వేరే రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఈ పండుగ చూడం. కానీ తెలంగాణ నుంచి ఇంకా మంచిగా ఆడుకునే విధంగా 9 రోజులు ఆడుకునే విధంగా అందరు కూడా హ్యాపీగా ఆడుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ వేదిక మీద ఉన్న మన యాంకర్స్కి, తర్వాత చంద్రమ్మకి, మిగతా V6 యాంకర్స్కి, చందనారెడ్డి, ఇంకా మా తమ్ముడు విష్ణు డైరెక్టర్ అండ్ హీరో డాక్టర్ హను కోట్ల గారికి, ఇంకా మిగతా మీ టీం అందరికీ కూడా హార్టీ కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు బతుకమ్మ ఆట పాటలో ఈనాటి మన అతిథులందరూ కూడా పాల్గొంటారు. దయచేసి డిస్టర్బ్ కాకుండా ఎవరి ఆట వారు ఆడవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. ఎంపీ గారు కూడా బతుకమ్మ గురించి అండ్ తనైతే ఎలా బతుకమ్మని ఎలా ఫీల్ అవుతుంది అనేది, తన లైఫ్లో తన బతుకమ్మ గురించి అన్నీ చాలా విషయాలు మనతో షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ తర్వాత తను కూడా డీజే పాటలు కాకుండా బతుకమ్మ పాట ఉయ్యాలనుకుంటా వస్తే చూడ ఆ సాంగ్స్కి అందరితో పాటు ఇట్లా స్టెప్స్ వేయడం జరిగింది, బతుకమ్మ ఆడడం జరిగింది. పూర్వం ఎట్లయితే బతుకమ్మలు మంచిగా చప్పట్లతోటి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడేది కదా, అట్లా చాలాసేపు ఆడేలా. ఆయన అంత రష్ ఉన్నప్పటికీ తనైతే మంచిగా కంఫర్ట్గా ఫీల్ అవుతూ అంతసేపు బతుకమ్మ ఆడడం జరిగింది.
ఇలా బతుకమ్మ ఈవెంట్ని హన్మకొండలో జరిగిన ది బిగ్గెస్ట్ ఈవెంట్కి వెళ్ళి అటెండ్ అవ్వడం, మైండ్ మంచిగా మెమరీస్ కలెక్ట్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది. ఇంకా చాలా పిక్స్ తీసుకున్నాను కదా, అవి కూడా కొన్ని ఇక్కడ షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలా ఈవెంట్ సక్సెస్ఫుల్గా బాగా జరిగింది. ఇంతమంది వస్తారు అనుకోలేదు, అంతమంది వచ్చినా కూడా ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా జరిగింది. అండ్ అందరు వెళ్ళిపోయారు. చంద్రవ్వ ఆయన హీరోయిన్ గారు వాళ్ళందరూ, ఎంపీ గారు అందరూ వెళ్ళిపోయారు. తర్వాత కొన్ని బతుకమ్మ దగ్గర కొన్ని పిక్స్ తీసుకొని కొద్దిసేపే ఉండి ఇంకా బయలుదేరాం. ఇంకా ఉండాలనిపించింది కానీ అప్పటికే చాలాసేపు మేము అనుకున్న టైం కానీ ఇంకెక్కువసేపు ఉన్నాము. ఇక కొన్ని పిక్స్ తీసుకొని అందరు వెళ్ళిపోయినాక కూడా, అంటే ఎవరైతే అతిథులు ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయినాక కూడా అందరూ ఇంకా మంచిగా బతుకమ్మ ఆడుతూ చాలా దాండియా సాంగ్స్ కూడా వేస్తూ కోలాటాలు ఆడుతూ ఉన్నారు. ఇంకా మేమైతే వెళ్దామని బయలుదేరిన, చాలా పిక్స్ అట్లా తీసుకున్నాం. బయలుదేరుతున్నాయి పిజ్జా 30% ఆఫర్ ఉందని ఇట్లాంటి కూపన్స్ ఇస్తున్నారు. మేము వెళ్ళేటప్పుడే ఇక్కడ సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర జబర్దస్త్ వినోద్ గారు వాళ్ళు వచ్చిండ్రు. సో ఇక్కడ బతుకమ్మ ఈవెంట్కి లేట్ అవుతుందని ఫస్ట్కి వెళ్ళాం. నాన్న యాడవకురా, ఇంకోటి కేజీలు కొని పెడతాను రాత్రిగా. యాక్చువల్లీ లైట్ తీసేస్తే దయ్యంలా ఉంటాను. నేను ఈ రోజులు వింటున్నాను కానీ ఈరోజు చూసానండి బాబు. ఇంట్రెస్ట్ చెప్తాను, కరెక్ట్గా చెప్తే నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. ఆవిడ మేడం ఇస్తామండి. ఒకసారి ముందుకు రండి మేడం, మీరు మంచి టైం ట్విస్ట్ ఇస్తాం. మీరు ఒకసారి రండి మేడం, ఓకేనా? కప్ప పక్కన కప్ప రండి మేడం, ఒకసారి చెప్పండి. లేదు సింపుల్, మీరు 3 times చెప్తే చాలు. కప్ప పక్కన కప్ప. ఎవరు చెప్తారు ఫాస్ట్గా? సార్ మీరు ఒకసారి ఇలా రండి సార్. మీ పేరేం పేరు సార్? సురేష్ గారు, మీరు ఏ షాంపూ వాడతారు? సంతూర్ షాంపూ వాడతారా? మీరు జుట్టు అంత నిండుగా చక్కగా ఉంది. ఒకసారి మీరు చెప్పండి సార్. కప్ప పక్కన కప్ప. కప్ప పక్కన పక్క. కప్ప పక్క వేసుకోలేదు సార్, కప్ప పక్కన కప్పనే ఉంది, పక్క వేసుకొని పడు. బాగుంది, బాగా చెప్పాడు. మన అబ్బాయి కూడా బాగా చెప్పాడు. అమ్మ నువ్వు కూడా ఏదైనా చెప్తే బాగుందిరా. గర్ల్స్ ఎవరైనా ట్రై చేస్తారా టంగ్ ట్విస్టర్స్? గర్ల్స్ ఉన్నారా? మేడం ఏం పేరు అమ్మా? ఇలా ఇలా టంగ్ ట్విస్టర్ ఇలా ఒకసారి ఏం పేరు నీ పేరు? రాక్షసి విశ్వశ్రీ. ఒకసారి చెయ్యి మీదకి విశ్వశ్రీ ఇస్తాను. నేను ఎందుకు చెప్తా? నేను అల్లాటప్ప విశ్వశ్రీ అనుకున్నావు. విశ్వశ్రీ నేను తెలుగులో చెప్పాను, ఓన్లీ ఇంగ్లీష్లో చెప్తా. ఇంగ్లీష్లో టంగ్ ట్విస్టర్ ఇస్తా, ఓకేనా? నీకు ఏం చదువుతాం విశ్వశ్రీ? 9th standard. ఆర్ రెడీ టు? ఓకేనా? రెడీ అనువు చెప్పేస్తావా? ఓకే రెడీ. Bitty butter bought some butter, but the butter was so bitter, so bitty butter bought some more butter to make the bitter butter better. Ready? అమ్మా బెటర్ బ్లడ్ గులాబ్ జామ్ కాదు, మొత్తం టంగ్ ట్విస్టర్ మొత్తం చెప్పాలి. అండ్ మోస్ట్ బెటర్. రెడీ చెప్పాలి. భయపడొద్దు, తీసుకొని రేపు సాయంత్రం చెప్పాయి. నువ్వు ఈ రోజు టంగ్ ట్విస్టర్ చెప్పాలా? గడ్డం తాత దగ్గర నుంచి 10,000 రూపాయలు షాపింగ్ గెలుచుకోవాలా? రెడీయా? బిటి బాటిల్ కాదమ్మా, బిటి బటర్. బాట్ సమ్ బటర్. వాట్ సమ్ బటర్ కాదు, బాట్ సమ్ బటర్. బట్ ద బటర్ వాస్ సో బిటర్, సో బిటి వాటర్ బాట్ సమ్ మోర్ బటర్. అమ్మ దీని అర్థమైందో చెప్పు తల్లి. బిటి వాటర్ అనే మనిషి వెన్నను తీసుకొచ్చాడు. వెన్న, ఆ వెన్న చాలా చప్పగా ఉంది కాబట్టి ఏం చేశాడంటే బిటి వాటర్ ఇంకొద్దిగా వెన్నను తీసుకొచ్చాడు. ఎందుకంటే ఈ చప్పగా ఉన్న వెన్నని మరి కాస్త అద్భుతమైన వెన్నగా మార్చడం కోసం. పక్క నుంచి అమ్మాయి చెప్తుంది, దంచేస్తున్నావు. నువ్వు చెప్పు. బిటి వాటర్ బాట్ సమ్ బటర్, బట్ ద బటర్ వాస్ సో బిటర్, సో బిటి వాటర్ బాట్ సమ్ మోర్ బటర్ టు మేక్ ద బిటర్ బటర్ బెటర్. ఫైనల్ అయితే ఈరోజు ఈవినింగ్ టైం చాలా మెమరీస్ తోటి ఇట్లా మంచిగా టైం స్పెండ్ చేయడం జరిగింది. బతుకమ్మ ఈవెంట్ అండ్ సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర జస్ట్ 15 minutes అట్లా ఉన్నంతే. వాళ్ళు చాలాసేపు నుంచే ఉన్నారు ఇక్కడ. అలా ఇక్కడ ఉన్న తర్వాత కొద్దిసేపు ఇక్కడ షాపింగ్ మాల్ దగ్గర ఇవి పేపర్ ఫ్లవర్సే కానీ అయినప్పటికీ మంచిగా ఉంది బతుకమ్మ. సో ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నా, చాలా అంటే చాలా కలర్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే రియల్ ఫ్లవర్స్ లాగా ఇంత హైట్ తోటి బాగా అనిపిస్తుంది. అందుకని ఇంకా వెళ్ళి టచ్ చేసి చూసిన ఇవి పేపర్ ఫ్లవర్సా లేదా ప్లాస్టిక్ ఫ్లవర్సా అని చూసిన అవి పేపర్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. అండ్
అంటే ఒక 10 days అట్లా ఉండాలి కదా, న్యాచురల్ ఫ్లవర్స్ అయితే తొందరగా వాడిపోతాయి అని ఇట్లా పెట్టిల్లని అనిపించింది. నేను ఫస్ట్ వెళ్ళేటప్పుడు చూసినప్పుడు రియల్ ఫ్లవర్స్ అనుకున్నా, తర్వాత అక్కడికి వచ్చి కొంచెం దూరం చూసినప్పుడు ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనుకున్నా, దగ్గరికి వెళ్ళి చూస్తే పేపర్ ఫ్లవర్స్ చాలా బాగా చేశారు. హనుమకొండలో ఈ రోజు ఇంతమంది సమక్షంలో ఒక మంచి ఈవెంట్ లో పాల్గొనడం ఇంట్లో ఉంటది కాబట్టి సిఎంఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత మంచి ఈవెంట్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ పిలిపించిన మౌంట్ పవర్ శ్రీనివాస్ గారికి, అలాగే రాజు గారికి, కీర్తి గారితో పాటు మేము కూడా చేయడం నా తరఫున. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ విధంగా 4వ రోజు నానబియ్యం బతుకమ్మ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా బాగా అనిపించింది, చాలా మెమరీస్ కలెక్ట్ చేసుకున్నాం. వీడియో ఇంకా లైక్ చెప్తే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.